విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ గురించి మీకెవ్వరికీ తెలియని విషయాలు మొత్తం చెప్పబోతున్నాను. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత, ఎంతో మంది స్టూడెంట్స్ తో మాట్లాడిన తర్వాత మేం రెడీ చేసిన రిపోర్ట్ ని మీ అందరూ చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అసలు ఈ కాలేజ్ లో మీరు జాయిన్ అవ్వచ్చా లేదా, ఈ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ కాలేజ్ లో టీచింగ్, ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఎలా ఉంది, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ ముందు పెట్టబోతున్నాం. నెక్స్ట్ 5 minutes వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. మేము చేస్తున్న ఈ కాలేజ్ రివ్యూ సిరీస్ చాలా బాగుందని చాలా మంది కామెంట్స్ లో చెప్తున్నారు. అలానే నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ గురించి రివ్యూ కావాలో కామెంట్స్ లో చెప్పండి, వెంటనే రివ్యూ చేసి మీ ముందు పెడతాం. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే, వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, షార్ట్ గా విఆర్ సిద్ధార్థ. ఈ కాలేజ్ విజయవాడలో ఉంటుంది. 1997లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ కాలేజ్ కి నాక్ A+ గ్రేడ్ అయితే ఉంది. కాలేజ్ లోపలికి ఎంటర్ అవగానే స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ లో కెనరా బ్యాంక్ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే జిమ్ అండ్ ఇండోర్ గ్రౌండ్ కూడా ఉంది. ఈ కాలేజ్ మొత్తం అరౌండ్ 24 acres ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే ప్రతి బ్రాంచ్ కి సెపరేట్ బ్లాక్స్ ఉన్నాయి. బిల్డింగ్స్ అన్ని నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ వాళ్ళకి ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, కాలేజ్ మధ్యలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ కి ఒక సైడ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి అండ్ ల్యాబ్స్ ఉంటాయి. ఇంకొక సైడ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంటుంది. ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సిఎస్సి అండ్ కోర్ బ్రాంచ్ స్టూడెంట్స్ అందరూ ల్యాబ్ లో ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంట్ చేయడం నేను చూసాను. ఈ కాలేజ్ లో లైబ్రరీ కూడా డీసెంట్ గా ఉంది. మరి ఈ కాలేజ్ లో ఉన్న ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, NSS, NCC లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ కి సెపరేట్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. గర్ల్స్ కి 4 హాస్టల్ బ్లాక్స్ ఉంటాయి. వాటి పేర్లు వచ్చేసి గంగా, కావేరి, కృష్ణ, గోదావరి. మీ ఇయర్ ని బట్టి మీకు హాస్టల్ అలొకేట్ చేస్తారు. అలానే ఈ కాలేజ్ లో స్పోర్ట్స్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయని చెప్పుకోవచ్చు. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి యోగాకి సెపరేట్ క్లాస్ ఉంటుంది. లాస్ట్ లో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు క్లబ్స్ అండ్ క్యాంపస్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే, విఆర్ సిద్ధార్థలో స్టూడెంట్స్ కి బుక్ నాలెడ్జ్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అనిపించింది. మనం చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాం, అదే ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్ సైడ్ చూస్తే విఆర్ సిద్ధార్థ డీసెంట్ గానే పర్ఫామ్ చేస్తుంది. అరౌండ్ 300+ కంపెనీస్ క్యాంపస్ కి వచ్చాయి. టోటల్ గా 6250 ఆఫర్స్ వచ్చాయి. హైయెస్ట్ ప్యాకేజ్ 48 LPA, 10 LPA అబోవ్ 44 ఆఫర్స్ వచ్చాయి. 5 LPA అబోవ్ 354 ఆఫర్స్ వచ్చాయి. ఓవరాల్ గా ప్లేస్మెంట్ రేట్ చూసుకుంటే 72.73% ఉంది. ఈ ప్లేస్మెంట్ డేటాని మనం అర్థం చేసుకుంటే, సీరియస్ గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అమెజాన్, JP Morgan, మింత్రా లాంటి కంపెనీస్ కూడా రిక్రూట్మెంట్ కు వస్తున్నాయి. ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. సిఎస్సి బ్రాంచ్ కి అరౌండ్ 2,50,000 వరకు ఉంది. ఈసీకి అరౌండ్ 1,65,000 వరకు ఉంది. సివిల్, EEE, మెకానికల్ బ్రాంచెస్ కి అరౌండ్ 1 lakh వరకు ఫీ ఉంది. అలానే వన్ టైం అడ్మిషన్ ఫీజు అరౌండ్ ఒక 10,000 వరకు ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అడ్మిషన్ ప్రాసెస్. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, ఎంసెట్ ర్యాంక్ వచ్చింది అని డైరెక్ట్ సీట్ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ విఆర్ సిద్ధార్థలో అలా కాదు. మీరు SEEE ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ మార్క్స్, అలానే మీ JEE ఎప్సెట్ స్కోర్ ని అనలైజ్ చేసి ఫైనల్ సీట్ అలాట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ కాలేజ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటో హానెస్ట్ గా మాట్లాడుకున్నాం. పాజిటివ్స్ చూస్తే ప్లేస్మెంట్స్ అయితే మంచిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోడింగ్ కల్చర్ కూడా బాగుంది. ఈ కాలేజ్ ఓల్డ్ రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూషన్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ రికగ్నైజేషన్ కూడా బాగుంది. మరి నెగిటివ్ సైడ్ కి వస్తే, ఎస్పెషల్లీ సిఎస్సి బ్రాంచ్ కి ఫీజు కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఇంకొంతమంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ ఇంకా ఫాస్ట్ గా ఉంటే బెటర్ అని చెప్పారు. మేము స్టూడెంట్స్ తో డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు మెజారిటీ ఫీడ్బ్యాక్ పాజిటివ్ గానే వచ్చింది. కష్టపడి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా కాలేజ్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. అలానే ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయని చెప్పారు. ఓవరాల్ గా నాకు అనిపించింది ఏంటంటే, విజయవాడలో ఉన్న స్టూడెంట్స్ కి ఎస్పెషల్లీ ప్లేస్మెంట్స్ ఇన్ డిసిప్లైన్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి విఆర్ సిద్ధార్థ మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఏదైనా పాయింట్ ని మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఏ కాలేజ్ గురించి రివ్యూ కావాలో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రివ్యూతో మీ అందరినీ కలుస్తాను.